దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. కూడి ఉన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ సమీపిస్తున్నప్పుడు బైబిల్లో రాయబడ్డ మాట, ఆ దినము సమీపించిన కొలది మీరు పడిపోతున్న వారిని చూసినప్పుడు, బలంగా ఉండి దిగజారిపోతున్న వారిని చూసినప్పుడు మీరు గద్దించుకోండి, హెచ్చరించండి. అలాగే ఒకరికొకరు ఐక్యత కలిగి పరిచర్య చేస్తూ దేవుని ప్రేమలో మీరు ముందుకు కొనసాగండి అనుంది బైబిల్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక బలమైన పరిచర్య చేసినటువంటి అపోస్తలుడైన పౌలు ఆ మాట రాస్తాడు. ఎందుకంటే ఆ దినము సమీపించిన కొలది అంటే ఎవరిని స్థిరపడినటువంటి వారు, నాటబడినటువంటి వారు, వృద్ధి పొందినటువంటి వారు దిగజారిపోతూ పడిపోతున్న సందర్భాలలో ఉన్నప్పుడు మీరు కలవరపడకండి, కానీ మీరు ఒక ఐక్యతలోనికి వచ్చి దేవుని ప్రేమను ప్రత్యక్షపరచండి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చదువుకున్న ఒక మాట, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 14 వచనాలు ఉంటాయి. 2వ వచనం మనం చదువుకుందాం. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. చాలండి. భక్తుడు అక్కడ రాస్తున్న మాట, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. మరలా చెప్తున్నాను, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో సౌఖ్యము కలిగి ఉండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వర్ధిల్లుతూ ఉండు. చూడండి, ఎప్పుడైతే మన ఆత్మలో మనం వర్ధిల్లుతామో మనలో ఉన్న ఆత్మీయ అనుభవాలన్నీ కూడా వర్ధిల్లుతూ ఉంటాయి. అంటే ఆత్మ స్వభావాలు. ఆత్మ వర్ధిల్లినప్పుడే ఆత్మ స్వభావాలు వర్ధిల్లుతాయి. ఆత్మ స్వభావాలు మనలో వర్ధిల్లుతున్నప్పుడు దానిని బట్టి తండ్రి మన యందు అధికంగా సంతోషిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో రాసి ఉంచినటువంటి పరిశుద్ధమైన మాట మన అభివృద్ధిని గురించే దేవుడు రాశాడు. మన ఆశీర్వాదాల గురించి దేవుడు రాశాడు. వాటిని ఎలా అనుభవించాలి, వాటిని ఎలా పొందుకోవాలి, వాటి ద్వారా దేవుడు ఎంతగా మహిమపరచబడ్డాడో బైబిల్లో అనేక మంది భక్తుల జీవితాల్లో మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, శరీర సంబంధిగా ఉన్నవాడు లోకములో వాడు అభివృద్ధి పొందుతాడు. అతనికి లోకంలో ఒక గొప్ప ఆశీర్వాదం. శరీర సంబంధులు లోకంలో అభివృద్ధి పరచబడతారు. వారు అవి సంపాదించుకున్నప్పుడు, వారి కోరికలు నెరవేర్చబడ్డప్పుడు, వారి మనస్సుకు తగినట్లుగా జీవించినప్పుడు వారు తృప్తి పొందుతారు, అభివృద్ధి పరచబడుతూ ఉంటారు. కానీ ఆత్మ సంబంధి లోకంలో అభివృద్ధి పరచబడ్డాడు, కానీ ఆయన సన్నిధిలో అభివృద్ధి పరచబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయులు, ఆత్మానుసారులు దేవుని సన్నిధిలో అభివృద్ధి పరచబడతారు. అందుకే దావీదు మహారాజు ఒక చక్కటి మాట అంటాడు. 93వ దావీదు కీర్తన 13వ వచనం చూడండి. 92వ దావీదు కీర్తన 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దాం హల్లెలూయా. చూడండి, ఎవరు వర్ధిల్లుతారంటే దేవుని మందిరములో నాటబడిన వారు అనుంది. ఆయన మందిరములో నాటబడిన వారు వర్ధిల్లుతారు. అంటే మనం అందరము నాటబడుతున్నామా, మనమందరము నాటబడిన స్థితిలోనే ఉన్నామా అనేది మనం ఈ కడవరి దినాలలో మనం పరీక్షించుకోవాలి.
ఆయన మందిరములో అభివృద్ధి ఉంది, ఆయన మందిరములో ఆశీర్వాదం ఉంది, ఆయన మందిరములో దీవెనలు ఉన్నాయి. ఇవన్నీ పొందుకోవటానికి దేవుడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లు, ఒక దాంట్లో కాదు అన్ని విషయాలలో వర్ధిల్లు అని ఉంది. అంటే అన్ని విషయాలలో వర్ధిల్లుటకు ఒక స్థలం ఉంది, అది దేవుని మందిరం. ఇప్పుడు ఆ మందిరంలో ఎవరయ్యా వృద్ధి పొందేది, ఎవరయ్యా ఆశీర్వదించబడేది, ఎవరయ్యా ఫలభరితంగా మార్చబడేది అంటే నాటబడిన వారు అనుంది. ప్రియ దేవుని బిడ్డలారా, రోడ్న మనం వెళ్తూ ఉంటే అనేక చెట్లు నాటబడతాయి, చూడటానికి పచ్చగా చక్కగా గాలి ఇస్తూనే ఉంటాయి. కానీ ఒక్కోసారి గాలి తీవ్రంగా వస్తూ ఉంటుంది, దాని వేగం పెరుగుతుంది. ఆ వేగం పెరిగినప్పుడు ఆ గాలి తాకిడికి కొన్ని వేళ్ల నుంచి పెళ్ళగింపబడి రోడ్డు మీద పడిపోతుంటాయి. కానీ అవి నాటబడ్డట్లు కనిపిస్తాయి, చూడటానికి చక్కగా పచ్చగా కనిపిస్తాయి. మామూలుగా గాలి వీచినప్పుడు అవి కూడా గాలి ఇస్తాయి. కానీ ఆ గాలి వేగం పెరిగినప్పుడు, లేదా ప్రకృతిలో మార్పు కలిగి తుఫాన్లు వచ్చినప్పుడు ఆ చెట్లు తట్టుకోలేక వేళ్ల నుంచి సహా, అది మామూలుగా పడిపోదు. చెట్టు పడిపోవటం అంటే మధ్యలో ఇరిగి పడదు, చెట్టు మొత్తం పడిపోతుందని అంటే ఆ వేర్లు బలంగా లేవు, అవి పెళ్ళగింపబడి ఆ రోడ్డు మీద పట్టం మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో వృద్ధి పొందేవారు, ఫలించేవారు ఎవరంటే నాటబడిన వారు మాత్రమే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని ఆ మాట మాట్లాడాడు? అందరినీ నాటలేడా? పిలుచుకున్న దేవుడు అందరినీ నాటలేడా? ఆయన వల్ల కాదా? కొంతమందినే నాటుతాడా, కొంతమందిని దేవుడు నాటడా అనే ప్రశ్న మనకు వస్తుంది. ఎందుకంటే పిలిచినవాడు ఆయన కదా. అయితే ఆయన తప్పేమీ చేయడు. ఆయన ఏం చేస్తాడంటే అందరికీ సరిపడేటట్లుగా విత్తనాలు విత్తుతూ వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. చెప్దామా హల్లెలూయా? ఆ విత్తనాలు విత్తేటప్పుడు కొన్ని మంచి నేలన పడుతున్నాయి, కొన్ని రాతి నేలన పడుతున్నాయి, కొన్ని ముళ్ళ తుప్పల మధ్యలో పడుతున్నాయి. ఆయన విత్తనంలో మార్పు లేదు. ఎందుకనంటే ఆ విత్తనం నూరంతలుగా ఎక్కడైతే ఫలించాలో అక్కడ ఫలిస్తుంది. కానీ హృదయంలో ముళ్ళ తుప్పలు, గచ్చు పొదలు ఉన్నప్పుడు అది కొద్దిగానే మొలుస్తుంది. మొలిచిన వెంటనే మళ్ళా చింతలు వస్తుంటాయి. కుటుంబ చింత, ఐహిక చింత, ఏదో ఒక చింత మనసులో ఉండి ఆ మొక్క ఎదగకుండా అడ్డగిస్తుందట. అలాగే కొన్ని రాతి నేలన పడిన వెంటనే వాక్యం చాలా బాగుంది అంటారు, నన్ను దర్శించింది అంటారు, నా గుండెను తాకింది అంటారు, నా గుండెను కోసింది అంటారు. కానీ శ్రమ, బాధ, ఆర్థిక పరిస్థితి, అనారోగ్యము ఇలా ఏర్పడినప్పుడు అది ఎండిపోతుంది. కారణం వేరు లేనందున అనుంది బైబిల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సంఘములో గురుగులు, గోధుమలు, మేకలు, గొర్రెలు, పరిశుద్ధులు, పాపులు ఉంటారని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. అందరూ పరిశుద్ధులుగా ఉండరు, అందరూ గొర్రెలుగా ఉండరు, అందరూ గురుగులుగా ఉండరు. అందుకే భక్తుడు, ఆ కీర్తనకారుడు ప్రారంభంలో రాశాడు, దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవకు. అనగా దుష్టుల గుంపు ఒకటి ఉంటుంది నిన్ను పడగొట్టడానికి, నీ మనసులో ఉన్న దైవికమైన స్వభావాలు దొంగిలించడానికి, నీ ఆత్మీయతను శరీరంగా మార్చడానికి, నీకున్న ఆత్మీయ ఎదుగుదలను పాడు చేయడానికి ఒక దుష్ట సాంగత్యం అనేది ఒకటి ఉంటుంది. దాని జోలికి వెళ్ళకు అన్నాడు. పాపులు ఉంటారు, వారికి ఒక సపరేట్ మార్గం, పరిశుద్ధ జీవితం చేస్తారు. సాయంకాలము చీకటి కార్యాలు, పరిశుద్ధంగానే దేవుని సన్నిధికి వస్తారు, ఆరాధన చేస్తారు, వాక్యము వింటారు. కానీ రహస్య జీవితాలు, చీకటి కార్యాలు, అంతరంగంలో దాగి ఉన్న పాపం ఉంటుంది. అందుకే అంటాడు, పాపుల మార్గములో నువ్వు నిలబడకు. అవి నీ చెవిన చొచ్చినప్పుడు, అవి నీ కంటికి కనపడ్డప్పుడు నీ ఆత్మీయత పాడయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక వాటి జోలికి వెళ్ళకన్నాడు.
అపహాస్యకులు కూర్చుండే చోటు కొంతమంది గుంపు. ఆ గుంపులు చూసినప్పుడు వాళ్ళ క్యారెక్టర్స్ బయటకు వస్తూ ఉంటాయి. ఆ గుంపులు చూసినప్పుడు వాళ్ళ మనస్తత్వాలు బయటకు వస్తూ ఉంటాయి. ఆ గుంపులు కలిసి వెళ్తున్నప్పుడు వాళ్ళ భావాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కనుక అపహాస్యకులు ఉంటారు. ఎవరి అపహాస్యకులు? దేవుని సింహాసనానికి అడ్డుగా ఉండేవారు. వాళ్ళ భక్తిని చూసి హేళన చేసేవారు. నీ ప్రవర్తనను చూసి హేళన చేసేవారు. నీ పాటను చూసి హేళన చేసేవారు. నీ ఆరాధనను చూసి హేళన చేసేవారు. నీ వస్త్రధరణను చూసి హేళన చేసేవారు. నీ కుటుంబాన్ని చూసి హేళన చేసేవారు. ఒక గుంపు ఉంటుంది. వాళ్ళు దాని కొరకే నియమింపబడిన వారిగా ఉంటారు. బైబిల్ సెలవిస్తుంది, నీవు ఫలించాలి అని అంటే ఇదిగో నువ్వు ఏ కాలువ పక్కన నాటబడ్డావో, ఏ కాలువ పక్కన నువ్వు జీవిస్తున్నావో, ఏ వాక్యము చేత నువ్వు జీవించబడుతున్నావో దాన్ని నువ్వు ధ్యానిస్తూ నీ తరములో ఫలభరితంగా మార్చడానికి ఈ 3 గుంపుల వారిని నువ్వు కలవద్దు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇది లోకాన్ని గురించి మాట్లాడట్లేదు, లోకములో ఉన్న అన్యజనుల గురించి మాట్లాడట్లేదు, కానీ దేవుని సన్నిధిలో నాటబడిన వారై వారు అభివృద్ధి పరచబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అనుకోవచ్చు, ఎందుకు మరి వీరందరూ ఉన్నారని. మనం ఇందాక అనుకున్నాం, వాక్యము అందరూ 100% అంగీకరించరు. కొంతమంది ఐహిక చింతతో వింటారు, కొంతమంది శరీరముతో వింటారు, కొంతమంది ఏదో చూద్దాం ఇక్కడ ఏదో బాగుంటుందట అని వచ్చి వెళ్ళేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది కఠిన హృదయంతో వాళ్ళ మనస్సు మార్చుకోకుండా, వాళ్ళ పద్ధతులు మార్చుకోకుండా, ఎంత వాక్యం వారిని తాకినా, ఎన్ని సాక్ష్యాలు వాళ్ళ కళ్ళెదుట కనపడ్డా, ఎంతమంది బ్రతుకులు వాళ్ళ కళ్ళ ఎదుట మారుతున్నా వాళ్ళల్లో మార్పు రాదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాలలో బైబిల్ సెలవిస్తుంది, ఆయన నాటువాడు పెళ్ళగించేవాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. నాటేవాడు ఆయనే, పెళ్ళగించేవాడు ఆయనే. నాటబడిన మనము ఎరువు వేస్తున్నప్పుడు, నీరు పోస్తున్నప్పుడు, చక్కటి వాతావరణంలో మనల్ని పెంచుతున్నప్పుడు, మనము యథార్థంగా పెరగకపోతే, ఏ చేతులైతే నాటుతున్నాయో, ఏ చేతులైతే నీళ్లు పోస్తున్నాయో, ఏ చేతులైతే ఎరువుని వేస్తున్నాయో, అదే చేతులు పెళ్ళగించటానికి కూడా వెనకాడవు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో మనము మందిరములో నాటబడిన వారమై ఉండాలి, ఫలభరితమైన జీవితం చేయుటకు. నేను చెప్పాలనుకున్న విషయం ఒకటే, అపహాస్యకులు ఉండనివ్వండి, మనకు అవసరం లేదు. పాపులు ఉండనివ్వండి, అది మనకు అవసరం లేదు. నిన్ను నానా రకాల మాటలు అనేవారు ఉండనివ్వండి, ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతికే వారిని ఉండనివ్వండి, అబద్ధాలతో జీవితాన్ని గడుపుకునే వారిని ఉండనివ్వండి. కానీ నేను చెప్పాలనుకున్న మాట ఒకటే, రేపు ఏ విధం చేతనైనా నిన్ను నాటిన వారిని ఎదుట నువ్వు నిలబడుటకు ఒక ఫలభరితమైన వృక్షంగా నువ్వు మారిపో. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను నాటినవాడు నీకు నీరు పోస్తున్నాడు, నిన్ను నాటినవాడు నీకు ఎరువేస్తున్నాడు. ఆ ఎరువును పాడు చేయటానికి, నీటిని పాడు చేయటానికి, ఫలభరితంగా మారకుండా ఉండుటకు ఈ గుంపంతా ఉంటుంది. ఉండనివ్వండి. నువ్వేదైతే చూస్తున్నావో, ఏదైతే వింటున్నావో, దేన్నైతే గ్రహిస్తున్నావో అది నీ మనస్సులో స్థిరపరచుకొని ధ్యానించు. ఏ స్థితి నుండి నువ్వు పిలువబడ్డావు, ఏ స్థితిలో దేవుణ్ణి నిలబెట్టాడు, ఎందుకొరకు దేవుడు బ్రతికిస్తున్నాడు, ఇవి నువ్వు దివారాత్రులు ధ్యానిస్తూ నీ తరానికి నువ్వు ఒక ఆశీర్వాదకరమైన వృక్షంగా మారిపో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేకులకు వెలుగునిస్తూ, అనేకులకు ఆశ్రయనిస్తూ, అనేకులకు నీడనిస్తూ నీ తరానికి ఒక దీవెనకరంగా బిడ్డగా నువ్వు మారిపో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన పెళ్ళగిస్తాడు. చూడండి, యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఒక చక్కటి ఉపమానం చెప్పాడు. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుండి 9 వచనాల వరకు మనం చదువుదాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుడికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. చూడండి, అతడు ఆ పండ్లను వెతక వచ్చినప్పుడు
ఏమీయూ దొరకలేదు. కనుక అతడు ఇదిగో 3 సంవత్సరముల నుండి ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతకటానికి వస్తున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే అయ్యా, నేను దాన్ని చుట్టూ త్రవ్వి ఎరువు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండని, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పాను. చాలండి. ఇక్కడ చూడండి, ఒక ద్రాక్ష తోట యజమాని ఆ తోట మధ్యలో ఒక అంజూరపు చెట్టును నాటి దానికి ఒక కావలివాడిని నియమించి ప్రతి సంవత్సరం వస్తున్నాడు. ఎందుకంటే ఆ చెట్టును నాటిన వాడికి ఒక ఆశ, ఆ పండు తినాలి అని. అది కాపుకొచ్చిందా లేదా అని, అది చక్కగా ఎదుగుతుందా లేదా అని. ఆ యజమాని వచ్చి ప్రతి సంవత్సరము దాన్ని చూస్తున్నాడు. అది ఫలించట్లేదు. మిగతా అన్నీ ఫలిస్తున్నాయి. వాటి ఫలాలు అనుభవిస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అలా 2 సంవత్సరాలు వస్తున్నాడు, చూస్తున్నాడు, వెళ్తున్నాడు. ఇక్కడ ఒక మాట ఆలోచన చేద్దాం. ఆయన వచ్చినప్పుడంతా అన్ని చెట్లను పలకరిస్తున్నాడు, అన్ని చెట్లు ఫలాలు ఇస్తున్నాయి. ఈ చెట్టు ఇవ్వట్లే. 1 సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం అయిపోయింది, కనీసం 3వ సంవత్సరమైనా జ్ఞానం రావాలి కదా ఆ చెట్టుకి. అయ్యో, నా దగ్గరికి వచ్చినప్పుడు 2వ సంవత్సరం కూడా నేనేమి ఇవ్వలేకపోయాను. ఇది 3వ సంవత్సరం, ఆయన వస్తే నేను ఎలా అని సిగ్గుపడట్లేదు. ఆయన వస్తే నేనేం చెప్పాలి అని సిగ్గుపడట్లేదు. ఆయన వస్తే నేను ఫలించలేని స్థితిలో ఉన్నాను, ఆయన ఎదుట ఎలా తలెత్తుకోవాలి అని సిగ్గుపడట్లేదు. కఠిన హృదయము కలిగిందై అలాగే ఉంది. కానీ యజమాని వచ్చిపోయినప్పుడల్లా ఆ తోటమాలి గడగడ గడగడ వణిగిపోతున్నాడు. యజమాని వచ్చినప్పుడంతా ఆ చెట్టును చూసి తోటమాలిని చూసి వెళ్ళిపోతున్నాడు. తోటమాలి గుండెల్లో భయం. ఏం భయం అది? తోటమాలిని ఏదో అంటాడని కాదు, తోటమాలికి ఏదో నష్టం వస్తుందని కాదు, తోటమాలికి ఏదో జరుగుతుందన్న బాధ కాదు. ఒకవేళ ఆయన 3వసారి వస్తే, ఆయన కానీ మళ్ళా దాన్ని కనికరించకుండా ఈ 3 సంవత్సరాలు పూత పుయ్యకపోతే, కాపు ఇయ్యకపోతే ఆయన ఉగ్రతకు ఆ చెట్టు ఎక్కడ బలవుతుందో, ఆ చెట్టు ఎక్కడ బలవుతుందో అని మొదటి సంవత్సరం వచ్చి వెళ్ళిపోయిన వెంటనే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఎండిపోయిన ఆకులన్నీ రాలుపుతున్నాడు. ఆ చుట్టూ తిరిగి చూస్తున్నాడు. ఎక్కడ ఎరువు తక్కువైనా నీళ్లు పోస్తున్నాడు, అయినా ఫలించట్లేదు. మళ్ళా ఆ తోటమాలికి భయం. ఎక్కడ ఆయన ఉగ్రత దిగి వస్తుందో, ఎక్కడ యజమాని ఉగ్రత కుమ్మరించబడుతుందో, ఎక్కడ యజమాని వచ్చి పెళ్ళగిస్తాడో అని 2వ సంవత్సరము కూడా మరలా చెట్టు దగ్గరికి వెళ్ళి మరలా ఎండిపోయిన కొమ్మలు రాల్చి దానికి సరి అయిన రీతిలో ఎరువు వేస్తున్నా, నీళ్లు పోస్తున్నా పట్టించుకోవట్లేదు. దేవుని బిడ్డలారా, ఆ యజమాని మన ప్రభువైన యేసుక్రీస్తు. తోట ఆయన సంఘం, కావలివాడు కాపరి. ప్రతి సంవత్సరం ఆయన సంవత్సరాలు గతిస్తుండగా నూతన పరుస్తాను అంటాడు. ప్రతి సంవత్సరం సంఘానికి ఏదో ఒక వాగ్దానం చేస్తూ, ప్రతి సంవత్సరం సంఘములో విశ్వాసులు అభివృద్ధి పరచబడాలని, ఆశీర్వదించబడాలని ఎదుగుతూ ఉంటాం. ఎదగనటువంటి వారు, ముళ్ళుగా ఉన్నటువంటి వారు, బాధ పెట్టేవారి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళట్లేదు కాపరి? అయ్యా, ఆ మాటలు మానుకో, నీ కుటుంబం కట్టబడుతుంది. అమ్మా, నువ్వు అలా ప్రవర్తించడం మంచిది కాదు, భర్తకు లోబడు.
పోయి చెప్తా ఉంటే, పోయి మాట్లాడుతూ ఉంటే, ఆ ఎండిన ఆకులన్నీ తెంపేస్తూ ఉంటే, ఆ చెట్టుకు మరలా నీళ్లు పోస్తూ, అయ్యో ఈ మాటను బట్టైనా బలపడతారు అని అక్కడ ఎరువు వేస్తూ, పారిపోకుండా, దుష్టుని చేతులు పడకుండా తన్ను తాను తగ్గించుకొని ఆ కాపరి వాటిని కాపాడుతుంటే కఠిన హృదయాలుగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఇంతేలే, ఇలాగే జరుగుతుందిలే, ఏమవుతుందిలే, వాళ్ళకే మార్పు రావాలి, వీళ్ళకే మార్పు రావాలి అని అనుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన ఎల్లప్పుడూ దీర్ఘశాంతం కలిగి ఉండేవాడు కాదు. ఒకరోజు ఆయనకి కోపం వస్తుంది. ఆయన కోపం ఎందుకో తెలుసా? 3 సంవత్సరాలు అభివృద్ధి పరచబడి కాపాడబడిన చెట్టు విషయంలో ఆయనకు కనికరం లేదండి. ప్రాణం పెట్టే కొన్నాడు, ప్రాణం పోసే కొన్నాడు, ఆయన వెల చెల్లించే కొన్నాడు. కానీ ఫలించకపోతే ఆయన మనస్సు కఠినపరుచుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన వారిని తొలగించట ఆ స్థలం వ్యర్థమైపోతుంది, వారిని బట్టి ఆ భూమి వ్యర్థమైపోతుంది. వారి ప్లేస్లో ఇంకొకరిని పెట్టినా, వారి స్థానంలో మరొకరిని పెట్టినా, వారి కాక ఇంకొకరిని ఆకర్షించినా వాళ్ళు ఫలించే వాళ్ళేమో, అభివృద్ధి పరచబడేవారేమో, నాకు అనుకూలంగా ఉండేవారేమో అని ఆయన బాధపడుతుంటాడు. కాపరి వైపు చూసి, కాపరి ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నాను నేను, ఏమయ్యా ఫలించట్లేదు, ఎందుకు దాని గురించి నువ్వు ప్రయాసపడుతున్నావు, ఎందుకు దాని గురించి నువ్వు అంతగా బాధపడుతున్నావు, తీసేయ్. అతడు అంటాడు, అయ్యా కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుతున్నాడు, ఈ 1 సంవత్సరం ఆపు, ఒకవేళ ఈ సంవత్సరం అన్న ఫలించారా ఫలిస్తారు, లేకపోతే నీ ఇష్టం అని అప్పగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రభు రాకడలో ఇదే చివరి అవకాశమేమో మనకి. నువ్వు కాపాడబడే స్థితి, నిన్ను బుజ్జగించే స్థితి, నిన్ను బ్రతిమాలే స్థితి, నీ ఇంటికి 10 సార్లు తిరిగే స్థితి, ఒకవేళ మీ మధ్యలో సమాధానం కలపటానికి అనేక మంది నీ ఇంటికి తిరిగే స్థితి ఒకవేళ చివరి అవకాశమేమో. గొడ్డలి ఆయన వేరు దగ్గరే ఉంచాడని బైబిల్ సెలవిస్తుంది. మనం ఏమిటో, మనం ఎలా ఉన్నామో మనం తెలుసుకోకపోతే రేపటి దినమన పరిస్థితి మరో మాదిరిగా మారిపోవచ్చు. యేసు ప్రభు జీవించిన కాలంలో కూడా ఒక పట్టణాన్ని చూసి ప్రభు అన్న మాట మనం చదువుకుందామా? మత్తయి సువార్త 11వ అధ్యాయము 20 నుండి 21 వచ్చిన వరకు చదవండి. ఏ పట్టణములలో ఆయన విస్తారమైనటువంటి అద్భుతములు చేసెనో ఆ పట్టణములో వారు, చూడండి, మారు మనస్సు పొందకపోవట వలన ఆయన వారిని ఇలాగున గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యలో చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణములో వారు ఎప్పుడో వాళ్ళు మారు మనస్సు పొందేవాళ్ళు. చాలండి. ప్రభు అంటాడు, ఓ కొరాజియా, బెత్సైదా, మీ మధ్యన నేను చేసిన అద్భుతాలు మామూలు కావు. ప్రజలు మనోనేత్రాలు వెలిగించబడేటట్లుగా నీ దీనమైన కుటుంబాన్ని ఒక ఘనమైన కుటుంబంగా నేను మార్చాను. నువ్వు వ్యాధితో బాధపడుతున్నప్పుడు, రిక్తుడివై నీ వ్యాధి స్వస్థపరచబడినప్పుడు నీ అద్భుతమైన కార్యము నీ కుటుంబంలో నీలో నేను చేసి మహిమపరచబడ్డాను. మీరు సమాధానం లేక అసమాధానముతో తూర్పు పడమరలుగా విడిపోయినప్పుడు నేను షాలేము రాజుగా దిగి వచ్చి నీ కుటుంబంలో మహింపరచబడ్డాను. పిల్లల కొరకు కన్నీరు కార్చినప్పుడు, ఆకలి కొరకు అలమటించినప్పుడు, వారి భవిష్యత్తు కొరకు తల్లాడినప్పుడు, ఇదిగో నీవు నిద్రిస్తుండగానే నీకు ఆహారము సమకూర్చినట్లుగా నీ కుటుంబ అక్కర్లన్నీ నీ మహిమైశ్వర్యంలో తీర్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇన్ని అద్భుతాలు చేస్తే నీవు మారు మనస్సు పొందకపోగా
నన్ను ఇంతగా దుఃఖ పెడతావా అన్నట్లుగా మాట్లాడుతూ, ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దీనస్థితిలో ఉన్నప్పుడు, మనం అనేకుల చేత వెలివేయబడ్డప్పుడు, మన అక్కర్ల కొరకు అంగలారుస్తున్నప్పుడు, ఒంటరిమై వేసారిపోతున్నప్పుడు ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడు మన జీవితంలో. డాక్టర్ల వల్ల కాంది, ఆయన వల్ల మన జీవితంలో జరిగింది కదా. చట్టాల వల్ల కాంది, ఆయన వల్ల మన జీవితంలో జరిగింది కదా. చేతిలో చిల్లిగవల లేనప్పుడు ఆయన అద్భుతమైన కృపను బట్టి మనకు చక్కటి చేతి పనులనిచ్చి ప్రజలందరూ చూసేటట్లుగా కొండ మీద కట్టబడిన పట్టణం వలె మనల్ని ఒక దీవెనకరమైన స్థలంలో ప్రభు ఉంచాడే. ఎన్ని అద్భుతాలు, ఊహకందని అద్భుతాలు మన జీవితంలో చేసినప్పుడు మనం పశ్చాత్తాపడుతున్నామా? మనం యథార్థంగా ప్రభు సన్నిధిలో వర్ధిల్లుతున్నామా? ఆ రోజు అన్ని అనుభవించినటువంటి ఆ పట్టణము ప్రభువుని మర్చిపోయింది, కఠినపరుచుకుంది. ప్రభు ఏడుస్తూ అంటాడు, మీ మధ్యలో చేసిన అద్భుతాలు ఎక్కడో పాపుల మధ్యలో చేసినట్లయితే, సొదొమలో చేసినట్లయితే వారు ఏనాడో దీవించబడేవారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం, నువ్వు నాటబడిన వాడవైతే, నువ్వు అభివృద్ధి పరచబడిన వాడవైతే, నువ్వు ఫలభరితంగా మార్చిన వాడివైతే నీవెన్నటికీ కదల్చబడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అంటాడు, బైబిల్లో ఉన్న 7 సంఘాలను చివర్లో హెచ్చరిస్తూ, ఏ లోపము లేకుండా కనపడే సంఘంలో ఒక లోపాన్ని కనుగొన్నాడు. అది ఎఫెసీ సంఘం. ఆ సంఘంలో లోపం కనుగొని అంటాడు, నీలో ఒక తప్పిదం ఉంది, దాన్ని నువ్వు సరి చేసుకోకపోతే 99 మంచిగా ఉన్నాయి, ఒకటే పొరపాటు. అది కానీ నువ్వు సరి చేసుకోకపోతే నీ దగ్గరికి నేను వచ్చి దీపస్తంభాన్ని తీసివేస్తాను, నేనే పెళ్ళగిస్తాను, నేనే నాటాను, నేనే వెలిగించాను, నేనే దాన్ని పెళ్ళగిస్తానంటాడు. చూడండి ఎఫెసీలకు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ మాట. నీవు ఏ స్థితిలో నుండి పడితివో, ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని, మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి, అలాగున చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. నీవు ఖచ్చితంగా మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభంను దాని చోటు నుండి తీసివేస్తాను. జాగ్రత్తగా ఆలకించండి ప్రియ దేవుని బిడ్డలారా. నరుని దీపము యెహోవా పెట్టిన దీపం, నరుని ఆత్మ. ఇప్పుడు వెలిగించిన దీపాన్ని ఆయన అంటాడు, నువ్వు ఏ స్థితిలో పడిపోయావో నీకు తెలుసు, నువ్వెక్కడ పశ్చాత్తాపడట్లేదో నీకు తెలుసు, నువ్వెక్కడ మారు మనసు పొందాలో నీకు తెలిసి పొందట్లేదు. అంటే నువ్వు వేషధరణ జీవితం చేస్తున్నావు, నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావు, నువ్వు మార్పు చెందటానికి ఇష్టపడట్లేదు, కపటంగా ఉన్నావు అని దేవుడే తెలియచేస్తూ, ఆ క్రియ నువ్వు తొలగించుకొని మార్పు చెందితేనే సరి. లేకపోతే నేనే ఆ దీపస్తంభమును అక్కడి నుంచి తీసివేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమ గలవాడే, తగ్గింపు గలవాడే, మన పరిచర్యలను, మన ప్రార్థనను, మన అన్నిటిని అంగీకరించేవాడే. కానీ క్రమం తప్పితే, బైపాస్లో వెళ్తే, ఇష్టానుసారంగా ఉంటే, పర్వాలేదులే అనుకుంటే ఆయన అంగీకరించేవాడు కాదు. దేవదూత పడిపోయింది, క్రమం తప్పే. అనేక మంది భక్తులు పడిపోయింది, క్రమం తప్పే. కనుక అక్కడ ఆ ఎఫెసీ సంఘము మొదటి ప్రేమను కోల్పోయింది. ఆ ప్రేమే మొదట పునాది, ప్రేమే చివరి అంతములో ఉండవలసింది. అంటే దేవుడు ఆశించేది ఏంటంటే, నువ్వు ప్రారంభంలో ఏ వైరాగ్యంగా ఉన్నావు, ఏ ఆసక్తిగా ఉన్నావు, ఎంత విధేయతగా ఉన్నావు, ఎంత ఆతృతతో వచ్చావు, నువ్వు ఎంత విధేయుడివై దేవుని సన్నిధిలో ఎదిగావో అది నీ ముగింపులో కూడా అలాగే ఉండాలన్నదే దేవుని ఆశ. దేవునికి స్తోత్రం. చూడండి, రూతు జీవితంలో తాను ప్రారంభించినప్పుడు ఎలాగ ఉందో ముగింపులోనట అది రెట్టింపైందని బైబిల్ సెలవిస్తుంది. నీ మొదటి ప్రవర్తన కంటే
కడపటి నీ ప్రవర్తన చాలా మెరుగుగా ఉంది అంటాడు. అప్పుడు ఆ మెరుగును బట్టి ఆయన అన్నమాట ఏమిటంటే, ఈ ప్రవర్తనను బట్టి నా కుమారి నీవు చెప్పిందంతా నేను చేస్తాను. దేవునికి స్తోత్రం. అది నాటబడిన అనుభవం. ఎప్పుడు అంటున్నాడు ఆ మాట? నువ్వు మొదట నీ ప్రవర్తనను చూశాడు, ముగింపులోనూ నీ ప్రవర్తన చూశాడు. దాన్ని అంగీకరించి ఆ నాటబడినటువంటి అనుభవాన్ని బట్టి తనతో అంటాడు, నా కుమారి నీ హృదయంలో ఉన్నది నువ్వు చెప్పేది అంతా నీకు చేస్తాను. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాటబడిన అనుభవం మనకుందా లేదా? గాలి వస్తే పడిపోతున్నామా? శోధన వస్తే పడిపోతున్నామా? సమస్య వస్తే పడిపోతున్నామా? ఒక మాట చెప్పనివ్వండి, నీకేదైనా సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు అన్నం మానట్లేదే, నీ కుటుంబంలో వాళ్ళందరితో కలిసి బాగానే ఉంటున్నావే. మరి ప్రభు ఏమన్నాడు? ప్రభు సన్నిధి నిన్నేమనింది? అంటే నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నీ ఇంట్లో నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, నీ ఇంట్లో సమస్య ఎలా ఉన్నా పర్వాలేదు, దేవుని సన్నిధిలో నీకు ఘనత కావాలి, దేవుని సన్నిధిలో నీకు పేరు కావాలి, దేవుని సన్నిధిలో నీకు ఒక గుర్తింపు కావాలి. అందుకే సన్నిధి మానుకుంటున్నావు. మరి ఇంట్లో మానట్లేదే, ఇంట్లో నుంచి వెళ్ళిపోవట్లేదే, ఇంట్లో భోజనం మానట్లేదే, ఇంట్లో పిల్లలతో మాట్లాడటం మానట్లేదే. సన్నిధి ఏమంటుందంటే అక్కడ నీకు ఘనత కావాలి, పేరు కావాలి. ఇవన్నీ పైన నాటబడినటువంటి చెట్లు. ఏదో ఒకరోజు గాలి విస్తారంగా వస్తుంది దాన్ని పరిశోధించటానికి. ఎందుకంటే కట్టేవాడు ఆయన. యెహోవా ఇల్లు కట్టని ఎడల దాన్ని కట్టేవాని ప్రయాస వ్యర్థం. ఒకడు బండ మీద కట్టాడు, ఒకడు ఇసుక మీద కట్టాడు. రెండిటికి సమానమైనటువంటి శోధన దేవుడు తీసుకొచ్చాడు. దానికి వస్తుంది అని చెప్పాడు. వస్తుంది అని చెప్పినప్పుడు నువ్వు ఎలా కట్టబడాలి? అది తప్పకుండా జరుగుతుంది అది దేవుడే సెలవిచ్చినప్పుడు నువ్వు ఎలాంటి వైరాగ్యం కలిగి ఉండాలి, ఎలాంటి ఆత్మీయత కలిగి ఉండాలి, నీ వాక్యం ద్వారా ఎలాంటి అనుభవాలు సంపాదించుకోవాలి. గాలి ఎప్పుడు వస్తుందో తెలియదే, ఒకవేళ పంపితే నా పరిస్థితి ఏమిటి, ఒకవేళ అది బలంగా వీస్తే నా పరిస్థితి ఏమిటి అనే భయం మనకు ఉండొద్దు, అనే భయం మనం కలిగి ఉండొద్దా? అది లేక గాలి వీచగానే పెళ్ళగిసిపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కడవరి దినాలు. కట్టేవాడు ఆయన, నాటేవాడు ఆయన. ఆయనకు భయపడదాం, ఆయనకు విధేయులమై ఉందాం, ఆయనకు లోబడదాం. మనుష్యులను బట్టి ఇక్కడ ఏది జరగట్లేదు, కేవలము ఆయన మహిమార్థమై దేవుడు నడిపించుకుంటున్న కార్యాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వెలిచి కొన్నాడు కనుక ఆయన చూసి చూసి కాపరితో అంటాడు, దాన్ని పెళ్ళగించు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నాటినవాడు ఆయన అయినప్పుడు నరికేమని ఎవరికి చెప్తున్నాడు? తోటమాలికి చెప్తున్నాడు. తోటమాలికి నాటినవాడు వచ్చి పెళ్ళగించవచ్చు కదా, నాటినవాడు వచ్చి ఆ చెట్టును తీసేయచ్చు కదా. కాపరికి చెప్తుంటే కాపరి అంటాడయ్యా, కాళ్ళు పట్టుకొని దయచేసి ఈ సంవత్సరం ఆగు, ఇంకా ఎంత తగ్గించుకోవాలో, ఇంకా ఎంత ఎరువేయాలో, ఇంకా ఎన్ని భరించాలో భరిస్తాను, కానీ ఒక్క అవకాశమే. ఈ అవకాశం కూడా చేజారిపోతే, ఈ అవకాశం కూడా ఒకవేళ కాదంటే, అయ్యా ఇక నీ ఇష్టం అని అప్పగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే 3 సంవత్సరాలు చూశాను కదా, ఇప్పుడన్నా నీకు బుద్ధి వచ్చిందని సంతోషపడలేదు తోటమాలి. ఇప్పటికైనా ఆయన చూసి నిన్ను గద్దిస్తున్నాడు అని వాళ్ళని ఏమనలేదు. తోటమాలి ఏమంటున్నాడంటే, అయ్యా నీ కోపాన్ని చల్లార్చుకో, నీ మనస్సును మార్చుకో, ఒకవేళ నీ ఉగ్రత దిగి వస్తుందేమో ఆపు. ఈ సంవత్సరం నా సాయి శక్తులనే ప్రయత్నం చేస్తా, ఇంకా ఇంకా ఎంత శక్తి ఉందో, ఇంకా ఎన్ని అనుభవించాలో అవన్నీ నేను నెరవేరుస్తా, ఈ ఒక్క సంవత్సరం ఆపు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశం ఏంటంటే
ఆ స్థలము, ఆ భూమి వ్యర్థమైపోకూడదు. ఎందుకంటే ఆ భూమి మీద ఆ చెట్టును నాటడానికి ఆయన ఆ భూమిని దున్ని గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, రాళ్ల తుప్పలు తొలగించి దాన్ని ఒక చదును భూమిగా మార్చి ఫలభరితంగా ఉండాలని దాన్ని నాటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ స్థలం అంతా విలువైంది కాబట్టి ఆ స్థలానికి విలువిస్తున్నాడు. కానీ అక్కడ పెరిగే చెట్టు ఒకవేళ ఫలభరితంగా లేకపోతే దాన్ని తీసే అన్నాడు. చూడండి, బైబిల్లో అలా తొలగించబడిన ఒక ముగ్గురు గురించి మనం చదువుకుందాం. మొదటి సమూయేలు పుస్తకం 16వ అధ్యాయము మొదటి మాట నుండి కొన్ని మాటలు చదువుదాం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగున సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నేను విసర్జించిన సౌలును గూర్చి నువ్వెంతకాలం విచారిస్తావు, ఏడుస్తావు? నీ కొమ్మును తైలముతో నింపుము. నీ కొమ్ము తైలముతో నింపు. బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను అతని కుమారులలో ఒకరిని నిన్ను రాజుగా నియమించుదును. రాజుగా నియమిస్తాను. సమూయేలు నేనిట్లు వెళ్ళుదును. నేను వెళ్ళిన సంగతి చాలండి. చూడండి, అక్కడ సౌలు దేవుని ఆజ్ఞకు అవిధేయుడయ్యాడు. దేవుడు చెప్పినట్లుగా నడవటానికి ఇష్టపడలేదు. దేవుడు కాపరికి బయలుపరిచాడు, తోటమాలికి బయలుపరిచాడు, సమూయేలుకి, సౌలా నీ వెళ్ళి నీ కొరతలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని తొలగించు. అలా తొలగిస్తే రాజ్యము స్థిరపరచబడుతుంది. నువ్వు ఇలాగున జీవిస్తే నీ రాజ్యము స్థిరపరచబడుతుంది. ఇలాగున ప్రవర్తిస్తే నీ కుటుంబం కట్టబడుతుంది అని చెప్పినట్లుగా సమూయేలు సౌలుకు చెప్తాడు. సౌలు దాన్ని పాటించకుండా కొన్ని మిగిల్చుకొని దేవుని కార్యాలకు ఆటంకంగా ఉన్నప్పుడు సమూయేలు ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే కాపరి కదా, అభిషేకించినవాడు కదా, బయలుపరిచింది తనకు కదా. సమూయేలు ఏడుస్తున్నాడు. సౌలా, ఎంత పని చేశావు? మొదటి రాజువయ్యా నువ్వు, ఒక మంచి స్థితిలో ఉండవలసిన వాడవు. ఆయన మనస్సులో లేకపోయినా నీ విషయంలో స్థిరపరుచుకున్నాడు అని దేవుడు సౌలును విడిచిన తర్వాత సమూయేలు ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడే వచ్చి సమూయేలుతో అంటాడు, నేను విడిచిపెట్టిన వాని గురించి నువ్వెందుకు ఏడుస్తున్నావు? నా రాజ్య విస్తరణ జరగాలి, నా ప్రజలకు క్షేమం కలగాలి, నా నామము గణపరచబడాలి. నా నామం అలాగున ఆగిపోవటానికి అది విగ్రహం కాదు, అది మరొకటి కాదు, అది విస్తరించాలి. కనుక ఎవరి వలన పతనమైందో అతన్ని పట్టుకొని ఎందుకు ఏడుస్తున్నావు? లేక నుంచి కొమ్ము తైలముతో నింపు. యెషయా కుమారులలో నేను ఒకడిని కనుగొన్నాను, అతన్ని నువ్వు అభిషేకించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాలు ఆ చెట్టును చూచుంటాడు దేవుడు? 38 సంవత్సరాలు అనుంది బైబిల్లో. మన ఇంట్లో మనం ఎవరన్నా తప్పు చేస్తే, ఆ ఇంటికి నష్టాన్ని కలుగచేస్తే, ఆ కుటుంబానికి ఒక అవమానకరంగా ఉంటే, వాడు ఇంట్లో నుంచి వెళ్ళేదాకా మనం నిద్రపోం. పొద్దున్న లేస్తే ముఖాలు చూసి ఒకటే వాదనలు ఉంటాయి. ఒక చిన్న తప్పిదమునకే మనం జీర్ణించుకోలేం. ఒక చిన్న పొరపాటుకే మనం అడ్జస్ట్ కాలేం. 38 సంవత్సరాలు ఓపిక పట్టాడు. గుండెల్లో బాధను దాచుకున్నాడు. పని జరగకపోయినా బలవంతంగా చేయించాడు. ఆయన గుండెల్లో ఆయాసం ఉన్నా కూడా ఆయన ప్రోత్సహించి జరిగించాడు. చివరికి శత్రువు చేతికే సమస్తం ఇచ్చినట్లుగా సౌలు చేసినప్పుడు దేవుడు అన్నాడు, ఆ చెట్టు నరికి, ఆ చెట్టు నరికి.
సౌలు ఏడుస్తూ ఉన్నాడు. సమూయేలు తోటమాలికి ఎంత బాధ ఉంటుందండి. ఆయన దిగొచ్చి భుజము తట్టి సమూయేలుతో అంటాడు, నువ్వెందుకు ఏడుస్తున్నావయ్యా? నేను కదా నాటిన వాడిని, నేను పెళ్ళగించుకుంటున్నా, నువ్వు ఇంకొకరిని అభిషేకించి ఆ స్థానములో నిలబెట్టి నా పని జరిగించు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆ స్థానాన్ని కోల్పోవటానికి దేవుడి తప్పిదం ఏమైనా ఉందా? ఆ స్థానాన్ని కోల్పోవటానికి ఆ తోటమాలి తప్పేమైనా ఉందా? హృదయంలో దాచుకోకుండా ప్రత్యక్షత ఏదైతే కలిగిందో దాన్ని తేటగా పెట్టాడు. వాళ్ళు శత్రువులు, వాళ్ళు నీలో ఉంటే నువ్వు ఆత్మీయతలో సాగలేవు. వాళ్ళని చంపకపోతే నిన్ను వాళ్ళు చంపుతారు, జాగ్రత్త అని ఆయనకు బయలుపరిచిందే చెప్పాడు. వినలే, కఠినపరుచుకున్నాడు. రాజుగా ఉన్నాను, ఏం కాదులే అనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, అది ఎల్లకాలం ఆగలే. చాలాసార్లు మన జీవితంలో జరిగే పొరపాట్లవే. మన తప్పిదం మనకు తెలిసినప్పుడు, మన పొరపాటు మనకు తెలిసినప్పుడు దాన్ని వెంటనే మనం గ్రహించకపోతే మన హృదయము వాతం వేయబడుతుంది. ఆ తప్పిదము కంటిన్యూషన్ అవుతుంది. రెండవది, దేవునికి దూరం అయిపోతూ ఉంటావు. మూడవది, దేవుని సన్నిధికి ఒక ముళ్ళుగా నువ్వు మారిపోతావు. కుటుంబానికి ఒక ముళ్ళుగా మారిపోతావు. సౌలు తొలగించబడ్డాడు. ఆ స్థానం దేవుడు దావీదుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఒకటే, ఏవైతే తేటగా బయలుపరచబడ్డాయో వాటిని ఫాలో కాలేకపోయాడు. చెప్పింది చెప్పినట్లుగా చేయలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మనం ఆయాసపడేది కూడా అదే. భార్య చెప్పినట్లుగా వినకపోతే భర్తకు ఆయాసం. భర్త చేయమన్నది భార్య చేయకపోతే భార్యకి ఆయాసం. పిల్లలు చెప్పినట్లుగా వినకపోతే కుటుంబానికి ఒక తలనొప్పి. పిల్లలు అడిగింది తల్లిదండ్రులు ఇవ్వకపోతే వాళ్ళకి ఒక బాధ. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మాట వినకపోవట చేత. అంటే ఒక పెద్దవాళ్ళు చెప్పినప్పుడు చిన్నవాడు వింటే ఆశీర్వాదమే, కానీ వినకపోతే ఆ నొప్పి ఎలా ఉంటుంది? భార్యను భర్త ప్రేమించాలి. అది ఎలాంటి పరిస్థితి అయినా అది దేవుడిచ్చిన ఆజ్ఞ. దాన్ని పాటించకపోతే భార్య ఆయాసపడ్డప్పుడు, భార్య దుఃఖపడ్డప్పుడు, భర్త ప్రేమను పొందుకున్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది? ప్రేమించినప్పుడు లోబడదు, లోబడకపోతే భర్తకు అవమానం. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ తలనొప్పులు, ఈ బాధలు, ఈ హేతువు లేని గాయాలు, ఈ అవమానాలంటే ఒకే ఒక్కటి, మాట వినకపోవుట చేత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ స్థానం తొలగించబడటానికి కారణం సౌలు మాట వినలేదు, తొలగించబడి ఆ స్థానం దావీదుకి ఇచ్చాడు. రెండో వ్యక్తిని మనం చూద్దాం. ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయము 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. ఆమె తల మీద ఉంచి ఆమెకు వస్తీకి బదులుగా రాణిగా నియమించను. వాస్తవానికి ఆ స్థానం వస్తీది. ఆ స్థానం ఆమె కోల్పోకూడదు. ఆమె రాణిగానే ముద్రించబడింది, రాజభవనంలోనే ఉంది, రాజ్య మర్యాదలతో జీవిస్తుంది. కానీ ఆ స్థానాన్ని పోగొట్టుకుంది. కారణం చెప్పమంటారా? ఏ స్థానంలోనైతే ఉందో ఆ స్థానానికి విధేయత చూపలేదు, హెచ్చించుకుంది. నేనేంటి, నాకు ఒక సమూహం ఉంది అని రాజు కంటే ఎక్కువగా హెచ్చించుకుంది. ఎప్పుడైతే హెచ్చించుకుందో ఆ స్థానం తొలగించబడి
వస్తీ స్థానం ఎస్తేరుకి ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని తక్కువ వారిగా చేశాడు. ఈ తక్కువ అనేది మీ గుండెల్లో రాసి పెట్టుకోండి. భర్త కంటే భార్య తక్కువ, అక్క కంటే చెల్లె తక్కువ, అన్న కంటే తమ్ముడు తక్కువ, సేవకుని కంటే బ్రదర్ తక్కువ. ఇలా దేవుడు కొన్ని నియమించాడు. ఆ తక్కువ చేసినప్పుడు వాళ్ళ పరిచర్యను బట్టి, వాళ్ళ బాధ్యతను బట్టి, వాళ్ళ క్రమాన్ని బట్టి దేవుడు అది ఫుల్ఫిల్ చేస్తాడు. దేవునికి స్తోత్రం చెబుతామా, హల్లెలూయా. దేవుని కంటే మనల్ని కొంచెం తక్కువనిగా చేశాడు. ఎందుకని? ఆయన స్వభావాలు మనం ధరించినప్పుడు ఆయనకు సమానమైన అనుభవంలోనికి మనం వస్తాం. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏ విధము చేతనైనా క్రీస్తుకు కలిగిన ఆ సమాన అనుభవం సంపాదించుటకు నేను సమస్తమును పెంటగా ఎంచుకున్నాను. ఎందుకు ఎంచుకుంటున్నాడు? ఎందుకొరకంత తగ్గించుకుంటున్నాడు? ఎందుకొరకంత ప్రతిష్టలోనికి వచ్చాడు? ఆ సమానమైన అనుభవం కావాలి. ఆ అనుభవం కొరకు తనకిచ్చిన బాధ్యతలో తను నలగొట్టుకుంటున్నాడు. ఆ అనుభవం నాకు కావాలి, ఆ అనుభవాన్ని నేను సాధించాలి. ఈ శరీరం అడ్డుగా ఉండకూడదు, నా తలంపులు అడ్డుగా ఉండకూడదు, నా పరిస్థితులు అడ్డుగా ఉండకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆలోచన లేక లోకంలో ఒక సామెత ఉంటుంది, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడిగా ఉంటాయట. వాటికి చెవులుండవు, కళ్ళుండవు, వినికిడి ఉండదు, లోబడే మనసు ఉండదు. చెవులు లోబడతాయి, కిందకుంటాయి, చెవులు వినిపిస్తాయి. ఈ కొమ్ములకున్న ఆశ ఏమిటంటే, నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చేస్తాను. చేస్తావు, కానీ నీకు ఎటు వేళ్లలో వినిపించే చెవులే. అవి చెప్పే మాట వినవా? చదువుకున్నావు, జ్ఞానం ఉంది, డబ్బు సంపాదిస్తున్నావు, నిన్ను కన్నవారు కూడా చెప్తారు కదా అనుభవం, ఆ మాట వినాలే. నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నావు, ఆటుపోట్లు వస్తాయి. అనుభవం కలిగిన వారు పెద్దలు ఒక మాట చెప్తారు కదా, మీ కాలం వేరు, మా కాలం వేరు, మీ చదువు వేరు, మా చదువు వేరు. మరి నువ్వు చస్తే బంగారపు బుట్టలు ఏం పెట్టరే? బాగానే చదివావు, కొమ్ములు వచ్చాయి, నీకోసం సపరేట్ సమాధి ఏదైనా ఉంటుందా? అదే పెట్టే, అదే భూమి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్థితిని మొదట మనము గ్రహించాలి. వస్తీ ఎక్కడి నుంచి వచ్చిందో మర్చిపోయింది, స్థానాన్ని బట్టి కనపరుచుకుంది. ఈమె కోరుకున్న స్థానం మిగతా వాళ్ళందరూ ఆశిస్తే అసలు పరిస్థితి ఏమైపోద్ది? ఆ కుటుంబం ఉంటుందా? ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు వేలు పెట్టి చూపించుకొని పతనమైపోతారు కదా. రాజా, మన రాజ్యంలో ఇలాంటి వారు ఉండకూడదు. ఇలా వ్యక్తిగతంగా గణపరుచుకునేవారు, ఇలా వ్యక్తిగతంగా కుంపడి పెట్టుకునేవారు, వ్యక్తిగతమైన ఆలోచనలు కలిగిన వారు మనకు రాజ్యంలో ఉండకూడదయ్యా అని వాళ్ళు తీర్మానం చేసుకున్నప్పుడు ఆ స్థానాన్ని వస్తీ కోల్పోయింది. ఎస్తేర్ వచ్చింది. ఎస్తేర్ వచ్చేటప్పుడు తన గురించి రాయబడ్డ మాట ఆమె అంటుంది, రాజు దగ్గర ఉండేదాన్ని కాబట్టి నాకంటూ ఏమీ లేదు, ఆయన అధికారి కాబట్టి ఆయన ఇష్టమే నా ఇష్టంగా మారిపోయింది అన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట నిజంగా మీ హృదయంలో పెట్టుకోండి. ఒక భర్తతో నువ్వు ఈ మాటను, నువ్వేది పెడితే అది తింటావు, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటావు, నువ్వు ఎలా ఉంటే ఉండమంటే అలా ఉంటాను, ఒక్క మాటను కొండ మీద కూర్చోబెడతాడు నిన్ను తీసుకెళ్ళి. ఆయన ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేసి, ఆయనకున్న ప్లాన్ ఒకటైతే నీ ప్లాన్ ఒకటైతే కొంచెం తేడా వస్తుంది. నువ్వు లోబడి ఉండు. అలాగే భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఎలా అన్నాడు? నీ శరీరం వల్లే. ఇప్పుడు ఈ శరీరాన్ని నువ్వు శుభ్రపరచుకుంటావు, చక్కటి వస్త్రాలు వేసుకుంటావు, కానీ కత్తితో గీరుకోవు, రాళ్లతో కొట్టుకోవు. అలా కొట్టుకున్న వాడిని బైబిల్లో దయ్యం పట్టినవాడు అన్నాడు. కొట్టేవాడేవాడు? దయ్యం పట్టినవాడు. వాడే రాళ్లతో కొట్టుకుంటా ఉన్నాడు.
నా దగ్గరికి రాక దైవ కుమారుడా అని అరుస్తూ వాడే రాళ్లతో కొట్టుకుంటాడు. ఇప్పుడు శరీరాన్ని పాడు చేసుకునేవాడు ఎవరు? దయ్యాలు పట్టినవాడు. ఎందుకంటే బలహీనులు కొట్టలేకపోవచ్చు, కానీ ఆ బలహీనుల్లో నీ మీద వారికి ఉన్నటువంటి ఆ ప్రేమ, మమకారము, ఆ ఆప్యాయతలు చనిపోతాయి. నువ్వు చేయి చేసుకున్నట చేత, నువ్వు దెబ్బలు కొట్టుట చేత. నిన్ను నమ్మే కదా వచ్చారు. నీ ఇంట్లో ఎవరినో చూసో, నీ ఆస్తిని చూసో, నీ బలగాన్ని చూసో కాదు కదా, నిన్ను ఇష్టపడి వచ్చారు కనుక వాళ్ళని ఎలా చూసుకోవాలి, వాళ్ళని ఎలా గణపరచాలి? నువ్వే ఆధారం. నువ్వు బలంగా ఉంటావనే, నువ్వు తోడుగా ఉంటావనే, నువ్వు ఆధారంగా ఉంటావనే నిన్ను నమ్మొచ్చారు. నువ్వే చేతులు ఎత్తేస్తే వాళ్ళ బతుకేమైపోవాలి? నువ్వే చేతులు ఎత్తేస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వస్తీ తన స్థానం ఖాళీ కావటానికి అవిధేయతే కారణమైంది. మూడో వ్యక్తిని మనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 23 నుండి 26 వరకు. అప్పుడు వారు రుస్తు అను మారుపేరు గల యోసేపు మత్తీయ అనే ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకునిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు కనబర్చుమండిరి. అంతట వారు మత్తయి పేరిట చీటి వచ్చిన కనుక అతడు 11 మంది అపోస్తులలో 12వ వాడిగా అతడు లెక్కించబడెను. చూడండి, ఇక్కడ యూదా తన స్థానాన్ని కోల్పోయినట్లుగా మనకు బైబిల్ సెలవిస్తుంది. ఆ స్థానాన్ని మత్తయి అనే అతను ఫుల్ఫిల్ చేశాడు దేవుని చిత్త ప్రకారంగా. చూడండి, యూదా పోగొట్టుకున్నటువంటి స్థానం ఎలాంటిది? ప్రభు మనతో మాట్లాడితే చాలు అని సంతోషపడేవారు మనం. ప్రభు ఒకసారి కనపడితే బాగు, నా బాధలన్నీ పోతాయి అనుకునేవారు మనం. కనీసం ప్రభు మనల్ని అలా చల్లటి చూపు ఒకసారి అలా కనపడితే చాలు, బాధలన్నీ నిర్మూలమవుతాయి అని అప్పుడప్పుడు మనం అనుకుంటూ ఉంటాం. కానీ అదే ప్రభుతో 3.5 సంవత్సరాలు నడిచినటువంటి వాడు యూదా. ఆయన ప్రతి అడుగు ఏమిటో ఆయనకు తెలుసు. ఆయన నోట నుండి వచ్చే మాట ఎలాంటిదో తెలుసు. వాళ్ళ కళ్ళెదుట ఎంతమంది పతనమైపోతున్న జీవితాలు బాగుపడ్డాయో యూదా చూశాడు. నిస్వార్థంగా అతడు రాత్రింపగలు ఆ గెస్సెమనే తోటలో ప్రార్థన చేయటము చూశాడు. ప్రజల మెప్పు ఘనత కొరకు పరిగెత్తుకుంటూ వస్తుంటే వాళ్ళని తప్పించుకొని ఇవి నాకు వద్దు అని వెళ్ళిపోయిన సందర్భాన్ని చూశాడు. ఇవన్నీ చూసి అతడి హృదయంలో యేసు ప్రభుని అమ్మాలనే ఆలోచన వచ్చింది. ఇతన్ని బాధ పెట్టే విషయాలు అతని దగ్గర ఏమీ కనపడలే. అతన్ని దుఃఖపెట్టే సందర్భాలు ప్రభు ఏది చేయలేదు. అతడు ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు తను తీసుకునేటప్పుడు అంటాడు, నేను ఒక సైతాన్ని చేర్చుకుంటున్నాను. కానీ తన మనస్సులో ఉన్న బాధ ఎప్పుడు తనకు చెప్పలే. పైగా శిష్యుల్లో ఒకనిగా చేర్చుకొని ఒక ప్రధానమైనటువంటి పదవినిచ్చాడు. ఇప్పుడు ఏ శిష్యులు వచ్చినా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇతని దగ్గరకు వచ్చి అడగాలి, అయ్యా యూదా, యేసయ్య పని చెప్పాడు, దానికి ఇన్ని డబ్బులు ఖర్చు అవుతాయి, దయచేసి ఇవ్వు అంటే యూదా ఇవ్వాలి. అంటే శిష్యులను కూడా తనకు లోబడేటట్లుగా చేశాడు దేవుడు. ఎందుకనంటే అతడికి ఆ అధికారం ఇవ్వకపోతే అతడి మనస్తత్వం ఏంటో శిష్యులు కనుక్కుంటారు, గొడవలు అవుతాయి, ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ ప్రభు ఏం చేశాడంటే ఎవడైతే హానికరమో
ఎవడైతే దుఃఖకరమో వానికి అధికారం ఇచ్చి తన దగ్గర ఉన్న శిష్యులందరినీ కూడా అతనికి అప్పగించి, ఒరే బాబు, ఏదైనా అవసరం ఉంటే తను అడుక్కోండి, ఏదైనా అవసరం ఉంటే తన దగ్గరికే వెళ్ళండి అని చెప్పి ఒక సమాధానమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసి, ఇతడి మనోనేత్రాలు వెలిగింపబడతాయేమో, ఎంతటి ఘనతనిచ్చాడు నాకు, ఎంతటి స్థానాన్ని ఇచ్చాడు నాకు, నా మనస్సులో ఉన్నది తెలుసుకొని ఒకవేళ నన్ను ఈ పొజిషన్లో ఉంచాడేమో అని పశ్చాత్తాపడట్లేదు, వేదనకు గురి కావట్లేదు. అహంభావముతో అహంకారముతో రెచ్చిపోతూ అతడు ఏం చేశాడంటే, యేసు ప్రభువులో ఉన్న ఆ మంచి గుణాలన్నీ చూసి కూడా శత్రువుకు అమ్మటానికి సిద్ధపడ్డాడు. జాగ్రత్తగా ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. అతడు ఆ స్థానాన్ని పోగొట్టుకోవటానికి అతడు స్వార్థపరుడు. మూడో వ్యక్తి ఎవరంటే స్వార్థం. వాళ్ళ స్థానాలు ఎలా కోల్పోతున్నాడు? స్వార్థముతో. నా మట్టుకు నేను బ్రతికితే చాలు, ఎవరినైనా చంపుదాం, ఎవరినైనా మోసం చేద్దాం, ఎవరినైనా ఏడిపిద్దాం, ఎవరినైనా దుఃఖపరుద్దాం, ఎవరినైనా తీసేద్దాం, మన స్థానం ఉంటే చాలు, మన అవసరాలు తీరిస్తే చాలు, మనం బాగా బ్రతికితే చాలు అనే స్వార్థపూరితమైన మనసు కలిగినటువంటి యూదా తన స్థానాన్ని కోల్పోయాడు, పెళ్ళగించబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తుంది, ధనవంతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. స్వార్థపూరితంగా ఆలోచించేవారు, స్వార్థము కొరకు బ్రతికేవారు, స్వార్థపరులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తున్న మాట, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారముగా నీవన్ని విషయములలో వర్ధిల్లు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు, అతడు వర్ధిల్లాడు. సమూయేలుకు దేవుడు తోడై ఉన్నాడు, మనుషుల దయలోను దేవుని దయలోను అతడు వర్ధిల్లాడు. యేసు ప్రభు వర్ధిల్లాడు, యేసు ప్రభు మనుషుల దయలోను దేవుని దయలోను వర్ధిల్లాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వర్ధిల్లిన వారందరూ కూడా దేవుని సన్నిధిలో నాటబడ్డారు. దావీదు అమితంగా వృద్ధి చేయబడి అతడు అంటాడు, నేను దేవుని సన్నిధిలో నాటబడిన చెట్టును, దేవుని సన్నిధిలో నాటబడిన చెట్టును కనుక నేను ఇంతగా ఆశీర్వదించబడ్డాను అన్నాడు. నాటబడిన యేసయ్య అన్నాడు, అన్ని నామముల కన్నా పైనామంగా హెచ్చించబడ్డాడు. నాటబడిన యోసేపు అంటాడు, ఇదిగో ఐగుప్తి దేశములో ఫరో కంటే అత్యధికంగా ఆశీర్వదించబడినాను అని. దేవుడు తోడయుండి ఆయన సన్నిధిలో నాటబడిన వారు సింహాసనాసీనులయ్యారు. ప్రియ దేవుని బిడ్డలారా, నాటబడిన అనుభవంలో మనం ఉన్నట్లయితే రేపు మనము ఆయన మనకు సిద్ధపరుస్తున్నటువంటి స్థలములో అక్కడ నాటబడతాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను నీకు ఒక స్థలాన్ని సిద్ధపరచ వెళ్తున్నాను. నువ్వు ఇక్కడ నాటబడితే అక్కడ ఒక అధికారిగా నాటబడతావు, ఇక్కడ నువ్వు నాటబడితే అక్కడ నువ్వు ఏలుబడి చేయవాడిగా నాటబడతావు, ఇక్కడ నీవు నాటబడితే అక్కడ నీవు దేవదూతలతో సమముగా నీవు నాటబడతావు. రేపులో నాటబడాలి అని అంటే మొదట నీవు ఆయన సన్నిధిలో నీవు నాటబడాలి. కనుక సంగమా, రాకడ సమీపంగా ఉంది. నీకు నియమించిన స్థలము, నిన్ను ఏర్పాటు చేసుకున్న సంఘము, నీవు ఎలా అభివృద్ధి పరచబడాలో, ఎలా జీవించాలో సమస్తమైన సమకూర్చి పెట్టాడు. అయితే గాలి వీస్తుంది, పునాదులు కదిలించే సమయాలు ఆసన్నమయ్యాయి. గాండ్రించు సింహం వలె వాడు తిరుగుతున్నాడు. అవి వస్తాయని ప్రభు చెప్పాడు. అవి వచ్చినప్పుడు నువ్వు బండ మీద కట్టబడిన వాడి వలె నిశ్చంతంగా ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్య ఎలా వస్తుందో నువ్వు అలా కొద్దిగా తగ్గించుకుంటే చాలు, అదే వెళ్ళిపోతుంది. దానికి దారి నువ్వు అడ్డుగా నిలబడకు. ఆ సమస్యకు నువ్వు అడ్డుగా నిలబడ్డప్పుడే నీకొక శోధన, నీకొక బాధ, నీకొక దుఃఖం, నీకు మార్గం తెలియని పరిస్థితి, శోధన ఎదురొచ్చినప్పుడు నువ్వు తల దించుకో, అది వెళ్ళిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వదకు తేబడిన గొర్రె పిల్ల వలె నా ప్రభు అన్ని విషయాలలో తగ్గించుకున్నాడు, అన్ని నామముల కంటే పైనామంగా హెచ్చించబడ్డాడు. రాకడి దినాలు సమీపిస్తున్నాయి. నువ్వు ఆయన సన్నిధిలో వర్ధిల్లాలంటే నాటబడిన అనుభవం కావాలి.
నాటబడటం అంటే వేర్లు లోపలికి తన్నుకుపోవాలి. ఇక నిన్ను కదిలిస్తే ఆత్మ కనపడాలి కానీ శరీరం కనపడకూడదు. నిన్ను తాకితే నీలో మహిమ కనపడాలి కానీ రోషం కనపడకూడదు. నిన్ను చీరిస్తే ప్రభు మహిమ దిగి రావాలి కానీ మానవ రక్తం కనపడకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినాలలో మనం ఉంటున్నాం కనుక మనల్ని మనమే శుద్ధీకరించుకొని పరిశుద్ధపరుచుకుందాం. మనకు ముందు దేవుడు అనేకమైన మంచి దినాలు ఇచ్చాడు. ఈ 3 దినాల సభల్లో, అలాగే ఈ ఉపవాస ప్రార్థనలో, అలాగే యవనస్తుల కూడికలలో మీరు పాల్గొని ఇదిగో ఏమైనా లోపాలు ఉన్నాయా? బైబిల్ సెలవిస్తుంది, ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలి ఉంచబడింది. అది ఆల్రెడీ ఆ వేరు మీదనే పెట్టాడు. ఆ తప్పేమిటో, ఆ తప్పిదమేమిటో, ఆ పొరపాటేమిటో నీవు చేతో పట్టుకొని ఆ వేరును తొలగించుకో. ఆయన పెళ్ళగించక మునిపే రాకడ సమీపిస్తుంది. అందరం కూడా మోకరిద్దామా? నీవు పైపైన నాటబడిన వాడవైతే పెళ్ళగించబడతావు. నీ వేర్లు లోపలికి దిగినట్లయితే నువ్వెన్నడూ కదల్చబడవు. అలా కదల్చబడకుండా స్థిరపరచబడి ఆయన మహిమగల రాకడకు మనం సిద్ధపడదాం. ప్రభువటి కృప మనందరికీ దయచేయను గాక.